నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. అంటే ఈ కేసు నుంచి యష్ నిర్దోషిగా బయటికి రావాలంటే ఈ 14 రోజుల్లో ఇదంతా ఆ మధు మారుతిరావే చేశారని వాళ్ళకి ఎగనెస్ట్గా ఎవిడెన్స్లు సంపాదించాలి, కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యాలి. అంతేనా సిద్ధార్థ్? అంతే సింధు, మనకి ఒక్క ఎవిడెన్స్ దొరికినా చాలు వాళ్ళని కోర్టులో దోషులుగా ప్రూవ్ చేసి యష్కి బెయిల్ వచ్చేలా చేయొచ్చు. బాబు సిద్ధార్థ్, ఆ ఎవిడెన్స్ లేవో త్వరగా సంపాదించి యష్ బయటికి వచ్చేలా చూడండి. నాన్నని చూడాలని పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు. మావయ్య, టెన్షన్ పడకండి, మేమేదో ఒకటి ప్లాన్ చేస్తాం. మీరేం ప్లాన్ చేసినా ఏటి ఉపయోగం ఉండదు కూడలా. నీ మొగుడికి బెయిల్ రావటం అనేది జరగదు, జరగనివ్వం. మాకు వ్యతిరేకంగా మీరు అలాంటి సాక్ష్యాలు సంపాదించలేరు. మేం అలా ప్లాన్ చేశాం. కోర్టు బయట మేం చేసిన ప్లాన్ నుండి నీ భర్తని తెలివిగా సేవ్ చేసావు. కానీ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండబోతున్నాడు. అక్కడ నీ మొగుడు జీవితం ముగిసిపోయినట్టే. రిమాండ్కి వెళ్ళినోడు ఇక తిరిగి రాడు. ఏయ్ కోతి మావయ్య, చూస్తూ ఉండు. నెక్స్ట్ వాయిదా కల్లా ఎవిడెన్స్లు సంపాదించి యష్కి బెయిల్ వచ్చేలా చేస్తాను. ఏటి ఛాలెంజా? నువ్వు ఏదైనా అనుకో, నా భర్తని ఈ కేసు నుంచి నిర్దోషిగా నేను ఎలా బయటికి తీసుకెళ్తానో నువ్వు చూస్తావుగా. అది చూద్దాం కోడలా. చూద్దాం. ఏమయ్యా లాయరు, బాగా వాదించు, నీకు డబుల్ పేమెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. యష్, సారీ యష్, నీకు బెయిల్ రావాలని మాక్సిమం ట్రై చేశాను, కానీ కుదరలేదు. బాధపడకు సింధు, నీ విషయంలో నేను చేసిన తప్పులకి ఎలాంటి శిక్ష అనుభవించలేదు. అందుకే ఆ దేవుడు నేను చెయ్యని తప్పుకి ఇప్పుడు శిక్ష వేశాడు. అనుభవించాలి కదా, నాకి జరగాల్సిందే. ప్లీజ్ యష్, అలా మాట్లాడుకో. నువ్వు నా విషయంలో ఏది కావాలని తెలిసి తప్పు చేయలేదు. ఇది ఆ దేవుడు నీకు విధించిన శిక్ష కాదు. ఆ మధు మారుతిరావులు మన కుటుంబం మీద పగ సాధించడానికి నీకు ఈ శిక్ష పడేలా చేశారు. నా భర్తని బాధ పెట్టిన వాళ్ళని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను యష్. ఖచ్చితంగా ఎవిడెన్స్లు సంపాదించి నువ్వు నిర్దోషివి అని నిరూపిస్తాను. నన్ను నమ్ము యష్. అవునరా, నువ్వు ధైర్యంగా ఉండు. సింధునే అంతా చూసుకుంటుంది. ఏ తప్పు చెయ్యకపోయినా రాముడు 14 ఏళ్లు వనవాసం చేశారా. నువ్వు 14 రోజులు జైల్లో ఉంటున్నావు. బాధపడకురా. చివరికి గెలిచేది న్యాయం, ధర్మం మాత్రమే. అవి నీ పక్షానే ఉన్నాయి, గుర్తుంచుకో. సింధు, పిల్లలు మీరు జాగ్రత్త.
ఆ మధు మారుతీరావులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నువ్వు అలర్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. అలాగే యష్, నా ప్రాణం పెట్టైనా నిన్ను మన వాళ్ళని కాపాడుకుంటాను. సబ్ జైలు నేను హాజరు చేయాలి. టైం అవుతుంది, పద. వెళ్తాను సింధు. వెళ్తాను కాదు యష్, వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళొస్తాను సింధు. ఆగు. నిన్ను నమ్మినందుకు నా భర్త ప్రాణాలు మింగేశావు కదరా. మా ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసావు కదరా. మా బ్రతుకులు రోడ్డు మీద పడేసావు కదరా. మా అందరూ ఉసిరి తగిలి మట్టి కొట్టుకుపోతావురా. అయ్యో, నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారా. ఆగండి, దయచేసి ఆగండి. నిజమేంటో తెలియకుండా అలా మాట్లాడకండి అమ్మా. ఇంకా ఏమి నిజం తెలుసుకోవాలమ్మా? ఏమి నిజం తెలుసుకోవాలి? నాశనం చేసావు కదరా మమ్మల్ని. నాకు పట్టిన గతే నీకు పడుతుంది. నా భర్త పోయి నేనెంత బాధ అనుభవిస్తున్నానో నువ్వు కూడా అంతకు మించి బాధ అనుభవిస్తావు. చూస్తూ ఉండు. థు. పద. యష్, అత్తయ్య, యష్, శశి, నాన్న ఇంకా రాలేదేంటి? వస్తారు రిషి. కోర్టులో బెయిల్ ప్రాసెసింగ్ అన్ని పూర్తయ్యి ఇంటికి రావాలి కదా. అదిగో నానమ్మ వాళ్ళు వచ్చేసారు. నానమ్మ, నాన్న ఎక్కడా? నానమ్మ. తాతయ్య, తాతయ్య, నాన్న ఎక్కడా? చెప్పు తాతయ్య, నాన్న ఎక్కడా? చెప్పు తాతయ్య, నాన్న ఎక్కడా?